దామిని 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 ఏంటి? మా గోడౌన్లో స్టాక్ ని నీ షాప్ కిందకు పంపించావు. దర్శన్, మాది మీది ఏంటి నాన్నా? పెద్దనాన్న, మీది మాది అని వేరు చేసి కొత్త షాప్ పెట్టుకుంది నేను కాదు కదా. అయినా వేరుగా బతకాలి, వాటా కావాలంటూ తెగ వాగేసింది కదా ఈవిడ. ఇప్పుడు రాజ్కోటి సిల్క్స్ గోడౌన్ నుంచి సగం స్టాక్ ని మాయం చేసి ఎలా తన షాప్ కి తీసుకెళ్లిపోతుంది? బ్రో, ఏంటి అరుస్తున్నావు? మాయం చేయడం ఏంటి? నేనేమైనా దొంగతనం చేశానా? గోడౌన్లో స్టాకు మీది మాత్రమే కాదు, అది మాది కూడా. అందులో మాకు వాటా ఉంది. లీలావతి టెక్స్టైల్స్ అని షాప్ పెట్టుకుంటే రాజ్కోటి సిల్క్స్ లో టోటల్ ప్రాపర్టీస్ లో మాకు హక్కు వాటా లేకుండా పోతుందా? అందుకే స్టాక్ లో మా వాటా కింద 50% మాది మేము తీసుకెళ్లిపోయాం. అది తప్పు కాదే. దామిని, మాకెవరికి ఇష్టం లేకుండా అలా బలవంతంగా షాప్ పెట్టడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు హక్కులు వాటాలు అని అనవసరమైన మాటలు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? బిజినెస్ కావాలి అనుకున్నావు, పెట్టేశావు. బుద్ధిగా దాన్ని చూసుకో. అంతేకాని గోడౌన్లో స్టాక్ ని ఎవరికి చెప్పకుండా ఆ షాప్కి తీసుకెళ్లడం ఏంటి? అసలేంటి పిచ్చి పని? గ్రోన్ అప్ బ్రో, నువ్వు నాకన్నా ఎల్డర్. కరెక్ట్ గా వర్కౌట్ చేసుంటే రాజ్కోటి సిల్క్స్ మేనేజ్మెంట్ అంతా నువ్వే హ్యాండిల్ చేయాల్సినోడివి. కానీ ఇవాళ ఒక ఎంప్లాయ్ లాగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఇప్పుడైనా అర్థమైందా? చిన్నాళ్లకి కరెక్ట్ గా మాట్లాడడానికి, మీ వల్ల కాంతి చేయడానికి నేనొచ్చాను. సంతోషించు. అమ్మా దామిని, ఎందుకమ్మా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? దర్శన్, అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంతకాలం మీరు ఉమ్మడి కుటుంబం పేరు చెప్పుకొని వీళ్ల మీద పడి బతుకుతున్నారంట. వీళ్ళు దయ చూపకపోయుంటే ఈ పాటికి మన ఫ్యామిలీ అడుక్కు తినే పరిస్థితిలో ఉండేవాళ్లమంట. ఏ అనన్య, ఏంటి ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అవకాశం వచ్చింది కదా అని మంటలకి ఆజ్యం పోస్తున్నావా? పిన్ని, వదిన ఏముందని తననంటున్నావు? మీ మనసులో లేని విషయాలేవి తను చెప్పట్లేదు కదా. హ, మీ పుత్రుడు చెప్పిన విషయాన్నే కదా వదిన వివరించి చెప్పింది. అందులో తప్పేముంది? దామిని, నువ్వు ఈ అనన్య మాటలు విని ఈ ఇంట్లో గొడవలన్నింటికి కారణం నువ్వే అవుతున్నావు. అంటే ఏంటి? 20 ఏళ్లుగా అనాథలా వదిలేసిన దామినిని మళ్లీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశారని అంటున్నావా? అనన్య, లేనిపోని వెళ్ళితే ప్రాణం తీస్తా. ఉన్నవి మాట్లాడితే ఎందుకు ఈ ఉలుకు అన్నట్టు ఇదంతా మీ అత్తయ్య గారి ట్రైనింగే కదా. చెప్తుంటే నీ కదా ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతాను. మాట్లాడొద్దు అంటున్నాను కదా. మాట్లాడతాను. మాట్లాడొద్దు. మాట్లాడతాను. మాట్లాడొద్దు. మాట్లాడతాను. నా మీదే చేయి చేసుకుంటావా? దామిని, అయ్యో,
నువ్వు చేసింది? వావ్ వాట్ ఎ పర్ఫార్మెన్స్ పిన్ని. ఎలా మాట్లాడాలో కొడుకుకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు ఏమి నటిస్తున్నారు. అయినా తొక్కలో గోడౌన్లో స్టాక్ కి మీరు ఇంత చేస్తున్నారు అంటే ఇన్నాళ్ళ ఈ బిజినెస్ చరిత్రలో ఈవిడ ఎంత వెనకేసుకొచ్చిందో ఎంత నొక్కేసిందో ఎవరికి తెలుసు. ఇవన్నీ ఉమ్మడి కుటుంబం పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలే. దర్శన్, దర్శన్ ఏంట్రా అది? ఈ ఇంటి ఆడపిల్ల మీద చేసుకుంటావా? అసలు నువ్వు మనిషివేనట్రా నువ్వు? యాడే? పెదనాన్న, కళ్ళ ముందు జరుగుతుంది చూస్తూ కూడా కూతుర్ని మందలించడం నీకు చేత నవ్వటం లేదు, కానీ నా మీదే చేసుకుంటావా? అసలేం పెద్ద మనిషి నువ్వు. ఏం మాట్లాడుతున్నావా? అర్థం అవుతోందా? చిన్న పెద్ద తేడా లేదా నీకు? ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే అందరికీ బాగుంటుంది. పెద్ద చిన్న అంటే ఇంట్లో మీ స్థాయి పెద్దది, మా స్థాయి చిన్నదనా? ఏ, నేను మాట్లాడింది దామిని ప్రవర్తన గురించి అన్నయ్య. నీకు కూడా అర్థం కావట్లేదా? నీకు కూడా బుర్ర పాడైపోయిందా? అవునరా, పోయింది.